ఆపరేషన్ సింధూర్ ద్వారా మన ఇండియా పాకిస్తాన్ని చిత్తుగా ఓడించిన విషయం మీ అందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ తమ న్యూక్లియర్ వెపన్స్ని అప్గ్రేడ్ చేస్తుంది. ఈ అప్గ్రేడేషన్లో పాకిస్తాన్కి హెల్ప్ చేస్తుంది ఎవరో తెలుసా? చైనా మన భారత్కి బిగ్గెస్ట్ ఎనిమీ. పాకిస్తాన్కి మన ఇండియాపై దాడి చేయడానికి మిసైల్స్ని ప్రొవైడ్ చేసింది, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసింది ఈ చైనాని. అండ్ ఇప్పుడు అదే చైనా పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ని అప్గ్రేడ్ చేస్తుంది. అమెరికా రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ని పబ్లిష్ చేసింది. అందులో చైనా పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ని మరింత పవర్ఫుల్గా చేయడానికి హెల్ప్ చేస్తున్నట్టుగా మెన్షన్ చేశారు. ఈ పాకిస్తాన్ ప్రభుత్వానికి తమ దేశాన్ని అభివృద్ధి చేయాలి, పేదరికాన్ని నిర్మూలించాలి, ఆకలితో అలమటిస్తున్న ప్రజల్ని కాపాడాలి అనే ఆలోచన లేదు. వీళ్ళు కేవలం ఇండియా పైన పగతోనే జీవిస్తున్నారు. ఇండియాను అభివృద్ధి చేయకుండా ఆపడమే పనిగా పెట్టుకున్నారు. సొంత దేశం ఎటు సంకనాకిపోయినా పర్లేదు, కానీ ఇండియా మాత్రం ముందుకు వెళ్ళకూడదు. ఇండియాను కంటిన్యూగా టార్గెట్ చేయాలి. ఎలాగైనా సరే ఇండియాను కిందికి లాగడమే ప్రజెంట్ పాకిస్తాన్ ఎజెండాగా పెట్టుకుంది. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుందే అమెరికా రిలీజ్ చేసిన రిపోర్ట్ 2025 వరల్డ్ వైడ్ థ్రెట్ అసెస్మెంట్. ఈ రిపోర్ట్ని అమెరికాకు చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పబ్లిష్ చేస్తుంది. ఇందులో రాబోయే రోజుల్లో అమెరికాకు ఎటువంటి థ్రెట్స్ ఉన్నాయి, అమెరికాకు శత్రు దేశాలు ఏవి, అవి ఎటువంటి ప్లాన్ చేస్తున్నాయనే విషయాలు మెన్షన్ చేయబడ్డాయి. అలాగే వరల్డ్ వైడ్గా యుద్ధాలు ఎక్కడ జరిగే అవకాశం ఉంది, ఏ దేశాల మధ్య జరిగే అవకాశం ఉంది లాంటి విషయాల్ని కూడా ఈ రిపోర్ట్లో మెన్షన్ చేస్తారు. ఈ రిపోర్ట్లో ఇండియా పాకిస్తాన్ సిచ్యువేషన్ గురించి ఏమని మెన్షన్ చేశారో తెలుసుకునే ముందు ఫస్ట్ మన ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పాకిస్తాన్పై పబ్లిష్ చేసిన రిపోర్ట్ గురించి తెలుసుకుందాం. ఈ రిపోర్ట్ ప్రకారం ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి చాలా హెవీగా లాస్ జరిగింది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఏమేం కోల్పోయిందో చాలా క్లియర్గా టేబుల్ రూపంలో రాయబడింది. పాకిస్తాన్ మొత్తం 4 F-16 ఫైటర్ జెట్లు కోల్పోయింది. ఒక్కో ఫైటర్ జెట్ కాస్ట్ దాదాపు $87 మిలియన్ ఉంటుంది. మొత్తం $350 మిలియన్ నష్టం వచ్చింది. అలాగే ఎలక్ట్రానిక్ వార్ఫేర్కి సంబంధించిన ఒక స్వీడిష్ కంపెనీ ఎయిర్ క్రాఫ్ట్ పాకిస్తాన్ దగ్గర ఉండేది. దాన్నైతే మన S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ దాదాపు 300 కిలోమీటర్లు పాకిస్తాన్లోకి వెళ్ళి మరీ డిస్ట్రాయ్ చేసింది. దాని కాస్ట్ దాదాపు $93 మిలియన్ ఉంటుంది. అలాగే సోవియట్ యూనియన్ కాలం నాటి ఒక రిఫ్యూలింగ్ ట్యాంకర్ని మన ఇండియా డిస్ట్రాయ్ చేసింది. దాని కాస్ట్ దాదాపు $35 మిలియన్ వరకు ఉంటుంది. అలాగే కొన్ని మిసైల్ సిస్టమ్స్ని, డ్రోన్స్ని కూడా ఇండియా డిస్ట్రాయ్ చేసింది. ఇలా ఓవరాల్గా పాకిస్తాన్కి దాదాపు $524 మిలియన్ నష్టం వచ్చింది. ఇవన్నీ కూడా ఇండియా ఏదో గాల్లో చెప్పిన విషయాలు కాదు, త్రూ శాటిలైట్ ఫొటోస్ ద్వారా వెరిఫై చేయబడిన విషయాలు. కానీ పాకిస్తాన్ వీటిలో దేనికి ఒప్పుకోదు. అలా ఒప్పుకుంటే వరల్డ్ స్టేజ్ పైన వాళ్ళ పరువు పోతుంది. ఇండియా పాకిస్తాన్ని బట్టలు ఊడదీసి కొట్టినట్టుగా అందరికీ తెలిసిపోతుంది. కానీ ఆపరేషన్ సింధూర్లో మనం వాళ్ళతో ఏం చేశామో పాకిస్తాన్కి బాగా తెలుసు. బై ద వే, పాకిస్తాన్కి మనకు మధ్య యుద్ధం ఆగడానికి, సీజ్ ఫైర్ జరగడానికి కారణం అమెరికాని. అయినప్పటికీ ఇండియాను యుద్ధం ఆపమని బతిమలాడింది మాత్రం పాకిస్తాన్. ఈ విషయాన్ని మన జయశంకర్ గారు స్వయంగా మీడియాకు రివీల్ చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మన ఆర్మీ చీఫ్కి ఫోన్ చేసి దయచేసి యుద్ధం ఆపండి, మేము సీజ్ ఫైర్ చేయడానికి రెడీగా ఉన్నాము అని ఒప్పుకున్నాడు, బతిమిలాడాడు. అప్పుడు ఈ యుద్ధాన్ని ఇండియా ఆపింది. లేదా పాకిస్తాన్ పని ఏమైపోయేది రాహుల్ గాంధీ గారు? ఖతం, బై బై, టాటా, గుడ్ బై, గయా. బై ద వే, మన గవర్నమెంట్ ప్రకారం ఈ యుద్ధం ఇంకా అయిపోలేదు, జస్ట్ పాస్ చేయబడింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకొన్ని రోజుల్లో పాకిస్తాన్పై రెండో రౌండ్ కూడా స్టార్ట్ కావచ్చు. అది పాకిస్తాన్ బిహేవియర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. పాకిస్తాన్ మన చేతిలో చిత్తుగా ఓడిపోయినప్పటికీ అక్కడి ఆర్మీ చీఫ్ అయిన ఆసిఫ్ మునీర్ ఆ దేశ ప్రజలకు ఇండియాపై మనం గెలిచాము, నేనే దగ్గరుండి గెలిపించాను అని నమ్మించి తనకు తాను ప్రమోషన్ ఇచ్చుకున్నాడు. ఆషామాషి ప్రమోషన్ కాదు, తనను తాను ఫీల్డ్ మార్షల్గా ప్రమోట్ చేసుకున్నాడు. ఇక్కడ ఆసిఫ్ మునీర్ ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నాడు. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, పాకిస్తాన్లో చెప్పుకోవడానికి మాత్రమే గవర్నమెంట్ ఉంటుంది, కానీ ఆ దేశం మొత్తాన్ని కంట్రోల్ చేసేది ఆర్మీ. ఇప్పుడు ఆర్మీలోని మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఈ ఆసిఫ్ మునీర్. కొంతమంది నిపుణుల ప్రకారం పాకిస్తాన్ మరో నార్త్ కొరియాగా మారబోతుంది. ఈ దేశం మొత్తాన్ని ఆసిఫ్ మునీర్ తన కంట్రోల్లోకి తెచ్చుకోబోతున్నాడు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ మన ఇండియాను చూసే విధానం కంప్లీట్గా మారిపోయింది. ఇన్ని రోజులు పాకిస్తాన్ మనం ఎన్ని దాడులు చేసినా, ఎంతమంది ఉగ్రవాదుల్ని పంపినా ఇండియా ఏమీ చేయదు అనుకునేది. కానీ ఈసారి మనం ఇచ్చిన కౌంటర్కి, మనం రియాక్ట్ అయిన విధానం చూసి పాకిస్తాన్ దడుచుకుంది. అందుకే వాళ్ళు ఇప్పుడు భయపడి తమ న్యూక్లియర్ వెపన్స్ని అప్గ్రేడ్ చేసుకుంటున్నారు.
దానికోసం వీళ్ళు చైనా హెల్ప్ని తీసుకుంటున్నారు. అంతేకాదు అమెరికన్ రిపోర్ట్ ప్రకారం పాకిస్తాన్ తమ దగ్గర ఉన్న వెపన్స్ని మరింత మోడర్నైజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. అండ్ ఈ రిపోర్ట్లో అమెరికా చాలా క్లియర్గా చెప్పింది ఏమిటంటే పాకిస్తాన్ ఇండియాను ఒక ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్గా చూస్తుంది. అంటే రేపు ఇండియా తలుచుకుంటే పాకిస్తాన్ అనే దేశం ఈ ప్రపంచంలో లేకుండా చేయగలదు. అంతటి కెపాసిటీ ఇండియా దగ్గర ఉంది అని వాళ్ళు రియలైజ్ అయ్యి తమను తాము మరింత స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా ఈ రిపోర్ట్లో మన ఇండియా గురించి కూడా మెన్షన్ చేసింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ రిపోర్ట్ ప్రకారం పాకిస్తాన్ ఇండియాకు పెద్దగా థ్రెట్ కాదు. పాకిస్తాన్ని ఇండియా ఈజీగా డీల్ చేసుకోగలదు. ఇండియా మేజర్ శత్రువు చైనా మాత్రమే. మీరు ఇక్కడ రిపోర్ట్లో చూసినట్టయితే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ డిఫెన్స్ ప్రయారిటీస్ విల్ ప్రాబబ్లీ ఫోకస్ ఆన్ డెమాన్స్ట్రేటింగ్ గ్లోబల్ లీడర్షిప్, కౌంటరింగ్ చైనా అండ్ ఎన్హాన్సింగ్ న్యూ ఢిల్లీస్ మిలిటరీ పవర్. వరల్డ్ స్టేజ్ పైన ఇండియా గ్లోబల్ లీడర్షిప్ని చూపించాలి అంటే మన దగ్గర తగిన డిఫెన్స్ ఫోర్స్ ఉండాలి. మనం కూడా మిగతా దేశాల్లాగా పవర్ఫుల్ అని చూపించుకోగలగాలి. ఇండియా దగ్గర చైనాని కౌంటర్ చేసే మిలిటరీ క్యాపబిలిటీస్ ఉండాలి. ఈ తర్వాత లైన్ చాలా ఇంపార్టెంట్. ఇండియా వ్యూస్ చైనా యాజ్ ఇట్స్ ప్రైమరీ అడ్వైజరీ అండ్ పాకిస్తాన్ యాజ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్ టు బి మేనేజ్డ్. అంటే మన ఇండియా చైనాని ప్రధాన శత్రువుగా చూస్తుంది. అదే పాకిస్తాన్ని ఒక మైనర్ సెక్యూరిటీ ప్రాబ్లంగా చూస్తుంది, శత్రువుగా చూడట్లేదు. ఎందుకంటే పాకిస్తాన్కి ఇండియాను టచ్ చేసేంత సీన్ లేదు అని అమెరికా చెబుతుంది. అమెరికా ప్రకారం ఇండియాకు పాకిస్తాన్కు మధ్య మేజర్ వార్ జరిగే అవకాశం లేదు. బై ద వే ఇది అమెరికా అసెస్మెంట్ మాత్రమే, ఇది రాంగ్ కూడా కావచ్చు. కానీ ప్రజెంట్ పరిస్థితులు చూస్తుంటే నిజంగానే ఇండియా పాకిస్తాన్ మధ్య మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ లాంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్లు జరిగే అవకాశం ఉంది, కానీ ఫుల్ ఫ్లెడ్జ్ వార్ జరగదు. అలా జరిగితే ఇండియా పాకిస్తాన్ని భూమిపైన లేకుండా చేస్తుంది. కాబట్టి వాళ్ళు మనతో పెట్టుకోరు. అండ్ ఇక్కడ మీరంతా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే అమెరికా పబ్లిష్ చేసిన ఇంత ఇంపార్టెంట్ రిపోర్ట్లో మన ఇండియా పాకిస్తాన్ ఎయిర్ బేస్లను డిస్ట్రాయ్ చేసినట్టుగా, అక్కడి ఉగ్రవాదుల్ని చంపినట్టుగా మెన్షన్ చేసింది. కానీ పాకిస్తాన్ వాళ్ళు మన ఫైటర్ జెట్లను కూల్చినట్టు, మన మిలిటరీ బేస్లపైన అటాక్ చేసినట్టు ఎక్కడ మెన్షన్ చేయలేదు. అదేంటి బ్రో, పాకిస్తాన్ మన ఫైటర్ జెట్లను కూల్చాము అని ప్రపంచం మొత్తానికి చెబుతుంది. ఈవెన్ వెస్టర్న్ మీడియా కూడా ఆ న్యూస్ని కవర్ చేస్తుంది కదా అని మీకు అనిపించవచ్చు. కానీ అదంతా పాకిస్తాన్ ఆడే డ్రామా, ప్రాపగండా. న్యూస్లో వచ్చినంత మాత్రాన అది నిజమయ్యే అవకాశం లేదు. అమెరికా ఇలాంటి రిపోర్ట్ని పబ్లిష్ చేస్తుంది అంటే వాళ్ళు వ్యాలిడ్ సోర్స్ని కన్సిడర్ చేసే ఆ రిపోర్ట్లో మెన్షన్ చేస్తారు. పాకిస్తాన్ మన ఇండియన్ ఫైటర్ జెట్లను కూల్చినట్టుగా ఎటువంటి ఆధారాలు లేవు. అందుకే ఆ విషయాన్ని ఈ రిపోర్ట్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఓవరాల్గా మన ఇండియాకు చైనా, పాకిస్తాన్ కాదు, భవిష్యత్తులో పెద్ద ప్రమాదంగా మారబోతుంది. ప్రజెంట్ మనతో యుద్ధానికి వస్తుంది పాకిస్తానే అయినప్పటికీ వెనక నుంచి పాకిస్తాన్ని రన్ చేస్తుంది మాత్రం ఈ చైనాని. మనం పాకిస్తాన్తో పోరాడుతున్నాము, యుద్ధం చేస్తున్నాము అంటే ఇండైరెక్ట్గా చైనాతో పోరాడుతున్నాము. అలాగే చైనా మెల్లమెల్లగా బంగ్లాదేశ్ని కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకొని మన ఇండియాకు అగెన్స్ట్గా యూజ్ చేయబోతుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా ఇండియా ఒకేసారి పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ చైనాతో యుద్ధం చేసే అవకాశం ఉంది. అది డైరెక్ట్ వార్ కావచ్చు, ఇండైరెక్ట్ వార్ కూడా కావచ్చు. మన ఇండియా పాకిస్తాన్, బంగ్లాదేశ్ విషయంలో పెద్దగా వర్రీ కావట్లేదు. కానీ మనకు అతిపెద్ద సవాల్ చైనాతో ఉండబోతుంది. ఎందుకంటే చైనా, ఇండియా మధ్య యుద్ధం వస్తే రెండు దేశాలు కోల్పోవడానికి చాలా ఉంది. ఈ యుద్ధం నిజంగా మొదలైతే మనకంటే చైనానే ఎక్కువగా కోల్పోతుంది. కాబట్టి ఫుల్ స్కేల్ వార్ రాకపోవచ్చు. కానీ చైనా తమ పెంపుడు కుక్కలైన పాకిస్తాన్ని, బంగ్లాదేశ్ని మనపైన యూజ్ చేస్తుంది. దానికి మనం ప్రిపేర్గా ఉండాలి. మనం చైనాతో పోటీ పడాలి, యుద్ధం చేయాలి అంటే చైనా లాగా మనం కూడా డెవలప్ అవ్వాలి. చైనాను డెవలప్మెంట్లో బీట్ చేయడం అంత ఈజీ కాదు, కానీ అట్లీస్ట్ ఆ స్థాయిలో అయినా ఉండాలి. అందుకోసం మన ఇండియా ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటే బాగుంటుంది? చైనా మన ఇండియాతో కంపేర్ చేస్తే అట్లీస్ట్ 50 సంవత్సరాల ముందుంది. అలాంటి చైనాను బీట్ చేయడం పాసిబుల్ అవుతుందా? ఒకవేళ చైనాకు, ఇండియాకు మధ్య పెద్ద యుద్ధం స్టార్ట్ అయితే ఏం జరగబోతుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 10,000 లైక్స్.
చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.